ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పనితీరు రోజురోజుకు దిగజారుతోంది. తమ సమస్యను ఉన్నతాధికారులకు చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న ఆశతో జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. అసలు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, ఈ వ్యవస్థను నీరుగారుస్తూ వస్తున్నటువంటి అధికారులు ఎవరు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. ప్రభుత్వం మారింది, ప్రజా ప్రతినిధులు మారారు, అధికారులు మారారు. అయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేస్తుంది? ఎన్నో వెయ్యి ప్రయాసలు కోర్చి తన సమస్యను చెప్పుకోవడానికి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్కు వచ్చే ఫిర్యాదుదారులకు సరైన న్యాయం జరుగుతుందా అనే విషయం పైన ఈరోజు రాజ్ న్యూస్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, GPRS అంటారు దాన్ని. ఈ GPRSలో ఎవడైనా జిల్లా కలెక్టరేట్కు ప్రతి సోమవారం వచ్చి తమ సమస్యను అర్జీ రూపంలో సమర్పిస్తే దానిని నమోదు చేసుకున్నట్టుగా వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ సమస్య పరిధిని బట్టి అది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా చెప్తారు. దాన్ని మళ్ళీ కింది స్థాయికి పంపించి ఎవరైతే అర్జీ పెట్టారో ఆ అర్జీదారుడు సమ్మతించినట్టు తన సమస్య పరిష్కారమైనట్టు సంతకం చేస్తే తప్ప అది ఆన్లైన్లో రిసాల్వ్ కాదు. అంటే సమస్యగానే ఉంటుంది, అర్జీగానే ఉంటుంది. ఇది వినడానికి చాలా గొప్ప వ్యవస్థలాగా కనిపిస్తున్నప్పటికీ అమలులో మాత్రం ఇది పూర్తిగా దొల్లతనం కనిపిస్తుంది. ఇందులో ఎక్కడ కూడా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతున్న పరిస్థితి లేదు. అందుకే కడప కలెక్టరేట్కు ప్రతి సోమవారము వచ్చిన వారే వస్తూ ఇచ్చిన సమస్య మీదే అనేక సార్లు అర్జీలు ఇస్తున్నప్పటికీ దాన్ని పరిష్కారం చూపడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఎక్కడ విఫలమవుతుంది, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సక్రమంగా పనిచేయలేదు అనడానికి మన వెనుకవైపు ఉన్నటువంటి ఈ మహిళ సమస్య ఒక ఉదాహరణ. పోయిన వారము ఈమె తనకు 29 సెంట్లు తన భూమిని తన బావకొడుకు తన పేరుతో ఆన్లైన్ చేసుకున్నాడు, అది డిస్ప్యూట్లో ఉంది, దాన్ని పరిష్కరించండి అని ఇదే కలెక్టర్కు స్పందనలో అర్జీ పెట్టుకుంది. అయితే దాని మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. తర్వాత దాన్ని MROకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి VREని పంపించి సమస్యను పరిష్కరించకుండానే బలవంతంగా ఈమె దగ్గర నుంచి ఫోటో తీసుకొని సంతకం తీసుకొని నీ సమస్య పరిష్కారం చేసినాము అంటూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అంటే మైలవరం నుంచి 1000 ప్రయాసలు వచ్చి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఇక్కడ అర్జీ రాసుకోవడం చేత కాకపోతే 50 రూపాయలు ఇచ్చి అర్జీ రాసుకొని మరి కలెక్టరేట్లో పెట్టినటువంటి ఫిర్యాదును కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారో దాన్ని ఎంత సులువుగా బుల్డోజ్ చేసి పరిష్కరించినామని చెప్పి దొంగ సంతకాలు పెట్టి ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్ను పూర్తిగా నీరుగార్చే వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనిని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిజానికి కలెక్టరేట్లో ఇస్తున్నటువంటి ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో ఎంటర్ అవుతుంది, పక్కాగా కింది స్థాయి అధికారులకు పంపించడం జరుగుతుంది. చిత్తశుద్ధితో కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును కింది స్థాయిలో ఉన్నటువంటి MRO ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు పరిష్కరిస్తే తిరిగి మళ్ళీ కలెక్టరేట్కు రావాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఎవరికి ఉండదు. కానీ కింది స్థాయి అధికారులు అలా చేయకుండానే దొంగ సంతకాలు సేకరించి పరిష్కరించినట్టుగా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఫిర్యాదులన్నింటినీ కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తిరిగి మళ్ళీ వాళ్ళు కలెక్టరేట్కు రావాల్సి వస్తూ ఉంది. అంటే కింది స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారము పై స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లకు తెలుసా తెలియదా? మొదటిసారి ఫిర్యాదుకు వచ్చినప్పుడు, రెండోసారి ఫిర్యాదుకు వచ్చినప్పుడు మొదటిసారి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదు తీసుకుంటున్నటువంటి జిల్లా స్థాయి అధికారులు వాటన్నిటిని కూడా వింటూ ఉన్నారు. అయితే అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే రెవెన్యూ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్కి వచ్చేటువంటి సమస్యల్లో 90% భూ సమస్యలే వస్తున్నాయి. ఆ భూ సమస్యల మొత్తాన్ని MROలు తొక్కిపెడుతున్నారు, కింది స్థాయి VROలు వాటిని బుట్టదాఖలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆ ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. అంటే ఆన్లైన్లో ఆ ఫిర్యాదు అలాగే ఉంటే అవి కౌంటింగ్లో చూపిస్తాయి కాబట్టి ఇన్ని ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదు అని ఉన్నతాధికారుల నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి వాటిని పరిష్కరించినాము అని చెప్పి ఈ విధంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇక్కడ కింది స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ లోపాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటే ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు కొంత ప్రయోజనం ఉంటుంది అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
సభాభవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతూ ఉంటుంది. జిల్లా నలుమూల నుంచి కూడా అనేక మంది వారు తమ సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టరేట్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ ఫిర్యాదును ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత మన వెనుక వైపున కూర్చుంటూ ఉన్నటువంటి జిల్లా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పరిశీలించి ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సమస్య అయితే ఆ డిపార్ట్మెంటు అధికారిని పిలిచి వాళ్ళకు దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. వచ్చిన ఫిర్యాదుదారులందరినీ ఇక్కడే కూర్చోబెడతారు. ఈ రిసీవ్ చేసుకునే వ్యవస్థ కానీ వాళ్ళకు అర్జీలు ఆన్లైన్లో నమోదు చేసే సిస్టమ్ కానీ ఇవన్నీ చాలా పకడ్బందీగా పక్కాగా నిర్వహిస్తున్నప్పటికీ ఫైనల్గా వ్యయ ప్రయాసలకు వచ్చి ఇక్కడికి వస్తున్నటువంటి వారి సమస్యను పరిష్కరించడంలోనే లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఫార్వర్డ్ అయినటువంటి ఆ కంప్లైంటు బదిలీ అయినటువంటి ఆ కంప్లైంట్కు న్యాయం చేయడంలో కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా దానిపైన ఉన్నతాధికారులు వివరణ అడిగే ప్రయత్నంలో తప్పుడు నివేదికలు ఇస్తూ ఆ సమస్యను పరిష్కరించకపోవడానికి పలు రకాల కారణాలు చెబుతూ దాటిని దాటవేసే ధోరణిని వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకే ఫిర్యాదుదారుడు పదే పదే మళ్ళీ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ వ్యవస్థను కొంత స్ట్రెంథన్ చేశారు, బలోపేతం చేశారని చెప్పవచ్చు. పూర్తిగా ఆన్లైన్లో ఫిర్యాదు నమోదైన తర్వాత అది సరైనటువంటి ఎక్స్ప్లెనేషను సంతృప్తికరమైనటువంటి వివరణ ఫిర్యాదుదారుడి నుంచి వస్తేనే దానిని ఆన్లైన్లో నుంచి ఆ ఫిర్యాదును తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. అంటే కింది స్థాయిలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఫిర్యాదుల్లో 90% రెవెన్యూకు సంబంధించినటువంటి ఫిర్యాదులే ఉండడం, వాటిల్లో కొన్ని పాత రికార్డులు సరిగ్గా లేకపోవడం, ఫిర్యాదుదారుడి దగ్గర తన భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ప్రాపర్గా లేకపోవడం, ఈ కారణాలతో రెవెన్యూ సమస్యలను అప్పటికప్పుడుగా కానీ కొంత సమయం తీసుకొని కానీ పరిష్కరించలేని పరిస్థితులు అధికారులకు కూడా ఎదురవుతున్నాయి. పూర్తి స్థాయిలో సమస్యలు కింది స్థాయిలో పరిష్కారం అవ్వడంలో మాత్రం అనేక లోపాలు కనిపిస్తున్నాయి. చూడాలి, ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థను ఇంకా బాగా బలోపేతం చేస్తే అప్పుడైనా సత్ఫలితాలు ఇస్తాయో లేదో చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజు న్యూస్, కడప.